Hi guys. So let's అవి జారిపోతూనే అంట. హలో, సో వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా పేరెంట్స్ 25th యానివర్సరీ అనమాట. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్ వీడియో చూడబోచ్చేసి. సో ఇది మా పేరెంట్స్ 25th యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఐ నో ఆల్రెడీ చెప్పిన ఇంతకు ముందు షార్ట్లోనే, బట్ యా ఇది వాయిస్ ఓవర్ కాబట్టి మళ్ళీ ఒకసారి. సో మేమైతే యాక్చువల్లీ చాలా గ్రాండ్గా అనుకున్నాం, బట్ ఎండెడ్ అప్ డూయింగ్ ఇట్ సింపుల్. లాస్ట్ మినిట్లో ప్లాన్స్ అని ఫ్లాప్ అయినాయి. అండ్ ఆల్సో కొన్ని రోజులు మా మమ్మీ డాడీ ఏముందిలే అని చెప్పి కొంచెం లైట్ తీసుకొని ఉండే అనమాట. అందుకనే ఇంకా దాని గురించి మొత్తానికి మర్చిపోయినాం. సో డే వచ్చేసరికి అయ్యో ఏం చేయాలి అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసాం అనమాట. లిటరలీ 1 or 2 days ముందు ప్లాన్ చేసింది ఇదంతా. మా మమ్మీ వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేరే అవుట్ఫిట్ తీసుకుందాం అనమాట. కొత్త సారీయే, ఫంక్షన్కి తీసుకునే కాదు. సో దాని మీద ఫొటోస్ దిగుదామని చెప్పి కొంచెం ఫొటోస్ దిగినాం. అండ్ ఆల్సో మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. నాకైతే అవుట్ఫిట్ చాలా నచ్చింది. అండ్ ఆల్సో దే ఆర్ టూ ఫ్రెండ్లీ, యాక్చువల్లీ సుశాంతి వాళ్ళ ఫ్రెండే. సో యా, అయితే ఇంకా మేము ఇక్కడ క్యాండిడ్ షాట్ తీసుకుంటాం అనమాట. చెప్పిన కదా మమ్మీ వాళ్ళ స్పెషల్ డే, వాళ్ళని స్పెషల్గా ఉంచాలని చెప్పి మేమైతే ఉన్న అవుట్ఫిట్స్ వేసేసుకున్నాం అనమాట. సో కొత్త అవుట్ఫిట్స్ ఏం తీసుకోలేదు. అండ్ ఆల్సో సింపుల్గా కూడా వేసుకున్నాం, ఇంట్లో ఫంక్షనే కదా అని చెప్పి. కానీ మా డాడీకి ఎంత కష్టపడ్డా మా డాడీ అయితే కొత్త డ్రెస్ కొనుక్కోలే అనమాట. సో హీ ఎండెడ్ అప్ వేరింగ్ న్యూ క్లోత్సే, కాకపోతే ఆల్రెడీ ఉన్న న్యూ క్లోత్స్ వేసుకొని ఉండే. మా మమ్మీకైతే ఎట్లనో అట్లా మేనేజ్ చేసి శారీ కొనిపించినాం. అండ్ 1 డేలో మగ్గంకి పంపించినాం. అది వచ్చినాక చూడాలి ఎట్లుంటది, ఏంది ఫిట్టింగ్ అదంతా. సో ఏం తెలీదు, బట్ స్టిల్ యాహ్! బా వచ్చాయనుకోండి. జస్ట్ శారీ రాలేదు అని చెప్పి ఇంత టైమ్ పాస్ చేస్తున్నామనమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక 5 ఫ్యామిలీస్ వరకే వచ్చేసినాయి అప్పటికి. సో ఇంకా ఏం స్టార్ట్ కాలేదా అంటారు అని చెప్పి ఏదో అట్లా ఫోటోస్ నడుస్తున్నాయి అని చెప్పి మేనేజ్ చేస్తున్నాం. బట్ శారీ వచ్చేసరికయితే ఒక 1 అవర్ డిలేనే అయింది. సో దానివల్ల పిన్ని వాళ్ళు కూడా లేట్‌గా వచ్చిండే అనమాట. అట్లా చాలా సేపు మేనేజ్ చేసినాం. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇంకా అయిపోయిందిలే ఇంకా కూర్చుందాం అని చెప్పి డాడీ వాళ్ళు వెళ్ళిపోయి కూర్చుర్రు. సో మేము ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకున్నామనమాట. ఎవరో ఒకళ్ళు హడావిడి చేయాలి కదా! సో అలా మేము హడావిడి చేయడానికి ట్రై చేసినాం. బట్ ఫ్లాప్ అయిందనమాట. అందరు "ఏంటి ఇంకా స్టార్ట్ కాలేదా?" అని ఒక డైలమాలో ఉండే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాహితీ రెడ్డి ఛానల్. వద్దు వదిన తిడతా. ఇప్పుడు చెప్పు. ఏందే ఈడు ఇట్లా తయారా 2 రోజులకి? మొన్ననే కదరా మంచిగా ఉన్నాడు. చెప్పండి మీ క్వశ్చన్స్ ఏంటి? వాడికి అంత సీన్ లేదు. మీ క్వశ్చన్స్ దొరికిన పిల్లని కూడా వదిలేసి వస్తాడు వాడు. నువ్వు వద్దు, నీ సాకదు, నా వల్ల కాదు నీతో. క్వశ్చన్స్ ఏం లేవు, మైక్ ఇచ్చేసే. స్టైల్ ఇచ్చినా కదా అని ఎట్టేసుకున్నా. అది చెప్పు. నాకు కాదు, నేనైతే పెద్ద షో చేస్తాడు. ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది. మా మమ్మీ బ్లౌజ్ వచ్చింది. ఇట్స్ బ్యూటిఫుల్, సూపర్ వచ్చింది. మా అన్న ఇందాకటి నుంచి ఎవరినో ప్యాంపర్ చేసారు. ఇప్పుడు సడన్ గా ఎవరికో షిఫ్ట్ అయింది అదంతా. కమర్స్ ఓన్లీ కొంచెం గెట్ టుగెదర్ కైండ్ ఆఫ్ ఈవెంట్ కాబట్టి ఎక్కువ మందిని పిలవలేదు అనమాట. ఒక 10 to 12 మెంబర్స్ని అట్లా పిలిచినాం, ఐ మీన్ ఫ్యామిలీస్ని. సో కొంతమంది రాలేదు, మా అత్తమ్మ వాళ్ళందరూ రాలే అనమాట. సో దే హ్యావ్ ది పర్సనల్ రీజన్స్. సో రాలేదు. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడైతే ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో చిన్న ఈవెంటే కాబట్టి అంత హడావిడి ఏమి ఉండదు. బికాస్ మేము చాలా సెటిల్గా ప్లాన్ చేసేసుకున్నాం ముందే, ఇట్లా అని చెప్పేసి. సో దట్ హడావిడి అవ్వకూడదు అని చెప్పి. అయినా మా డాడీకి ఎక్కువ చిన్న స్ట్రెస్ అనమాట, ఏమైతుంది బయట అని చెప్పేసి. సో ఫుడ్ అయితే కింద అరేంజ్ చేసేసినాం. సో ఇంకా డైరెక్ట్ ఫొటోస్ అయిపోయిన తర్వాత కిందకెళ్ళిపోవడమే. వీడియోస్ కూడా ఏం ప్లాన్ చేయలే, ఎలాగైనా నేను తీస్తా కదా అని చెప్పి. సో ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుందనమాట. మా మమ్మీ డాడీ ఫోటోలు తీయాలంటే ఇంకా అదొక పెద్ద వరల్డ్ వారే అనమాట. సో ఇంకా చిన్న దండలు ఎక్స్‌టెండ్ అండ్ ఆల్సో కేక్ కటింగ్. నాకైతే కేక్ ఎంత నచ్చిందో. సో ఆ కలర్ అదంతా చాలా ప్రిటీగా వచ్చిందనమాట. అది మీరు ఫర్దర్ చూసారు. ఆల్రెడీ ప్రిపరేషన్స్ వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటది. అండ్ ఆల్సో ఇక్కడ ఇట్లా ఫ్లవర్ పెటల్ షాట్స్ అవన్నీ కొంచెం ప్లాన్ చేసామనమాట. సో మా ఫోటోగ్రాఫర్ ఎంతవరకు అమలు చేసిర్రో మనకు తెలీదు. బట్ మేమైతే 100% ట్రై చేసినాము నీట్‌గా ఫోటోస్ రావడానికి. సో
అప్పటికే ఇంకా ఆల్మోస్ట్ 9:00 అయిపోతుంది. సో దట్ ఈవెంట్ తొందరగా కంప్లీట్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఎళ్ళాలి గదా! నెక్స్ట్ డేనే ఫెస్టివల్ ఉండే అనమాట. సో ఎందుకైనా మంచిది అని చెప్పి కొంచెం ఫాస్ట్‌గానే కంప్లీట్ చేయడానికి ట్రై చేసినాం. బట్ ఇంగ అట్లా తెలియకుండానే టైం అంతా అయిపోతది గదా! సో అట్లా మొత్తం టైం అయిపోయిందనమాట. ఆ షాట్ కోసం అయితే ఎన్ని సార్లు ప్రయోగించినామో అయినా అది పర్ఫెక్ట్‌గా రాలేదు. అండ్ ఆల్సో ఇంట్లో ప్లేస్ గూడా కరెక్ట్‌గా సరిపోయిందనమాట వచ్చిన గెస్ట్‌కి అదంతా. సో అంత కంజెస్టెడ్ గేమ్ లేకుండే ఇట్ వాస్ నైస్. అండ్ ఆల్సో మా మమ్మీ శారీ కలర్ నాకెంత నచ్చిందో సో త్వరలో ఆ శారీ దొబ్బేద్దాం. యాహ్! దొబ్బేసి మనం కట్టేసుకుందాం. సో ఇక్కడైతే అన్ మేమందరం కలిసి ట్రై చేస్తున్నామనమాట షాట్ మంచిగా రావడానికి. సో ఫైనల్‌గా అయితే పర్ఫెక్ట్ షాట్ వచ్చింది. అండ్ ఆల్సో దీని తర్వాత ఇంకా కేక్ కటింగే అనమాట. చెప్పినా కదా! ఏమంత ఎక్కువ ప్లాన్ చేయలేదు. జస్ట్ సెటిల్‌గా ప్లాన్ చేసినాం అని చెప్పి. సో యాహ్! ఫైనల్లీ కేక్ కటింగ్ టైమ్. అండ్ నేను ఎక్కువ సేపు కేక్ బయట ఉంచలే అనమాట. ఎందుకంటే అది కూల్ కేక్. సో కరిగిపోతది బయట ఉంచితే అని చెప్పి. అండ్ నేను ఈసారి ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే కావాలి 100% అని చెప్పి పెట్టించుకునుండే అనమాట. ఎందుకో నాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే మంచిగా అనిపించింది కేక్ పైన. సో మేమెళ్లి చెక్ చేసుకున్నాం అనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బాగున్నాయా? ఒరిజినల్ బాగున్నాయా? అంటే ఒరిజినల్ అంటే మనకు తెలుసు కదా ఎట్లుంటాయో. సో ఆర్టిఫిషియలే బాగున్నాయి అని అనుకోని తీసుకొనొచ్చిన. ఇంటికొచ్చినాక మా డాడీ ఒక లుక్ ఇచ్చిండనమాట. మా డాడీకి అస్సలు నచ్చదు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే. అది దేని మీద అయినా సరే. సో డెకరేషన్ కూడా చాలా చాలా నచ్చింది నాకైతే. ఏదో డీసెంట్‌గా, క్యూట్‌గా అని అనిపించింది. యాక్చువల్లీ వచ్చిన రిలేటివ్స్ అందరిది క్యాప్చర్ చేసి పెడదాము అని అనుకున్నాం. బట్ క్యాప్చర్ చేయలే అనమాట. అందరం ఏదో ఒక పనిలో పడి ఇంకా మర్చిపోయినాం అనమాట. సో ఫస్ట్ అయితే ఫోటోస్ కంప్లీట్ చేసుకొని తనైతే కిందకెళ్ళిపోయాను ఫుడ్ సెక్షన్‌లో కొంచెం చూసుకోవడానికి. అండ్ దాని తర్వాత పిన్ని వాళ్ళు. అండ్ అందరిది తీద్దాము అని అనుకున్నా. నిజంగా అనుకున్నా. బట్ యాహ్! ఏదో ఒక పనిలో బిజీ ఉండడం వల్ల క్లాంప్ పెట్టుందో చూడు. సో ఇటు ఇప్పండి. వాళ్ళు ఓపెన్ చేస్తారు ఆగు. ఒక్క నిమిషం. మీరు ఏం చేయకండి, వాళ్ళు చెప్పినట్టు చేయరు అంతే. రైట్ అంకుల్, వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా. లైక్ ఓకే అట్టే మాకు చూపండి. ఇంకా మీరు ఫస్ట్ ఫోటో దిగని తర్వాత చూసుకోండి. ఫస్ట్ ఇట్లా తిప్పండి. అంకుల్ తెలికలోడు జరా ఒంగనీయకుర్రి. వెయిట్ వెయిట్ వెయిట్. ఒక్క నిమిషం ఒక నిమిషం స్మైల్ ఇక్కడ. సరే తర్వాత క్లారిటీ దిగుతుంది. ఇప్పుడు ఒకటి కొట్టు. చూపి ఫోటో చూపి. అది అంకుల్ చూపి బాగుందో బాగాలేదో అడుగు. ఫోటో మంచి వచ్చిందో చెక్ చేసుకోరు ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫోటో ఏమైనా తీయాలి. అట్లుంటుంది మనతోని. సో కైండ్ ఆఫ్ లైవ్‌లో తీసిన ఫోటో అప్పటికప్పుడు ప్రింట్ చేయించుకొని వచ్చిర్రనమాట. సో అది ఇంకో టెన్షన్ అక్కడ ఇక్కడ తిరగడంలో. సో ఇంకా కొంతమంది గెస్ట్‌లనైతే కవర్ చేసిన. కుప్పిన ఫోటో దించలే మీరు మాట్లాడండి. కుప్పియే తర్వాత అంటున్నావు. నువ్వు అన్నంట ఫోటో అంతా దిగని చూడలేదు. హాయ్ గాయ్స్, హా 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 హీ హా హా యయ్య అన్న అదే పెడతాను. చెప్పు. ఏం చెప్పాలి? ఇంకా అట్లా మా మమ్మీ డాడీని చాలా సేపు హోల్డ్ చేసి మళ్ళా కిందకెళ్ళిపోతే దొరకరు అని చెప్పేసి ఇంకా పట్టుకొని ఆ ఫ్రేమ్ ఇచ్చేసిన తర్వాత మా ఫోటో సెషన్ స్టార్ట్ అయిందనమాట. హైట్ ప్రాబ్లమ్. వీళ్ళు ముగ్గురు బాయ్స్ ఇంత పొట్టిగా ఉండే. అప్పుడే ఇంత పెరిగిపోయారు అందరికన్నా హైట్. సో యాహ్! అప్పుడైతే చిన్న ఉంటుండే. అందరు మాకన్నా చిన్న. అందరు నాకన్నా చిన్న. సో ఇంకా మా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసామనమాట ఫైనల్లీ.
సో ఇంకా ఈ నెవర్ ఎండింగ్ డిస్కషన్స్ అనమాట. ఈ హైట్ అది జరుగు ఇది జరుగు అది జరుగు ఇది జరుగు అని చెప్పి. సో ఇంకా దాని తర్వాత మ్యాండేటరీ మా పెళ్లి కొడుకు అన్నయ్యతో కూడా ఫోటో దిగడం. అండ్ సో ఇంకా అట్లా మా డేని అయితే ఎండ్ చేసినాం అనమాట. ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో ఆ రోజు. సో త్వరలో ఫుటేజ్ అంతా రావాలి అని అనుకుంటున్నా. ఐ మీన్ ఓన్లీ ఫొటోస్. ఈ వ్లాగ్ ఇక్కడ వచ్చి థ్యాంక్ యూ సో మచ్. మీట్ ఆల్ నెక్స్ట్ వీడియో. అప్పటివరకు సబ్స్క్రైబ్. బాయ్.